ఉజ్జీవము ఉజ్జీవము రివైవల్ అని అంటాం మనం. ఏమంటే ఉజ్జీవ కూడికలు అంటే ఎక్కువగా ఆర్భాటంగా స్టేజ్ వేసి ఆరాధన చేసి లేక బల్లగుద్ది ప్రసంగాలు చేస్తే ఉజ్జీవం అనేది రాదండి. అసలైన ఉజ్జీవం అంటే ఏంటో తెలుసా? వాక్యం విన్నప్పుడు వాక్యం వారిలో ఏం తీసుకురావాలి? పశ్చాత్తాపం తీసుకురావాలి. ఆ పశ్చాత్తాపమే ఉజ్జీవాన్ని తీసుకొని వస్తుంది. ఏ పని దేవుని కొరకు చేస్తున్నా, నువ్వు ఒకవేళ సంఘాన్ని నడిపిస్తున్నావా, ఒకవేళ నువ్వు పాటలు రాసే వ్యక్తివా, ఒకవేళ నువ్వు పాటలు పాడే వ్యక్తివా, ఒకవేళ ఆరాధన చేసే వ్యక్తివా, లేక నీ ఇంటిలో మిగిలిన వాళ్ళ పక్షాన నువ్వు నిలబడి ప్రార్థన చేసే వ్యక్తివా, ఎవరమైనా కూడానండి ముందు మనలో ఉజ్జీవం అనేది ఉండాలి. మనలో దేవుని ఆత్మ మండించబడితే ఆటోమేటిక్ గా మనం చేసే పని ద్వారా అవతల వారిలో ఉజ్జీవము వస్తారు. ఒక్కొక్క వ్యక్తులు నిలబడి ఖండాలనే మార్చారు, దేశాలనే మార్చారు, వేల మందిని రక్షణలోనికి నడిపించారు. ఎలా సాధ్యము అంటే ఉజ్జీవం మొదట వారిలో ప్రారంభమైంది. కనుక కొంతమంది మారండి, మా ఇంట్లో వాళ్ళు మారండి, వాళ్ళు రారండి, ఇంకా ఏం జరగదండి, అనవసరం మనం కష్టపడడం అనవసరం, మనం ప్రార్థన చేయడం అనవసరం, ముందే నెగిటివ్ గా ఆలోచించుకుంటా ఉంటాం. నేను ఒక మాట చెప్పనా, దేవుని శక్తిని మనం తక్కువ చేస్తున్నామని అర్థం. ఆయన అంటాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతి అప్పుడు పని చేసిన దేవుడు ఇప్పుడు కూడా పని చేయగలడు.